యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఈ దినమున దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్య సన్నిధిలో ఉన్నటువంటి దీవెనలు పొందుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయలాగా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీరు వాక్యం వింటున్నారని, దేవునితో సహవాసం చేస్తున్నారని నమ్ముతూ దేవుని సన్నిధిలో ప్రభు మిమ్మల్ని అత్యధికంగా దీవించి తన సన్నిధికాన్ని తోడుగుంచి నడిపించును గాక. 102వ సంకీర్తన 13-14 వచనాలు. నీవు లేచి సియోనును కరుణించుదువు, దాని మీద దయచూపుట కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మట్టిని కనికరించుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. అయ్యా, ప్రతిరోజు ఈ విధంగా నీ బిడ్డలతో వర్తమానం ధ్యానించుకోవడానికి నైనా నీ యొక్క వాక్యమును నైనా ధ్యానించి నైనా మేము వాక్యమైన దేవుని ఆరాధించి ప్రభువా మా మధ్యలో మీరే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయండి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ఎంతమంది అయితే ఈ యొక్క తండ్రి వాక్యం విని నీ వైపు చూసిన వారందరినీ కరుణించాయా. ఇదిగోనైనా ప్రతి ఒక్కరూ నైనా వాక్యం విని నైనా నీ సన్నిధిలో నూతన దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. బలహీనున్నాయా, నా వలన ఎవరికి నైనా ఆశీర్వాదం లేదు, కానీ నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ బిడలకి నాకు అవసరమైన వర్తమానం నాకు దయచేయమని మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తూ ఈ యొక్క 102వ సంకీర్తన దుఃఖంలో ఉండి ఈ కీర్తన రాసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దుఃఖంలో ఉండి తను ఈ కీర్తన ప్రస్తావించినట్లు మనం చూస్తాం. అంటే దుఃఖమును జ్ఞాపకం చేస్తూ, దుఃఖభరిత అయినటువంటి అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన రాసినటువంటి కీర్తన. దానిలో దైవజనుడు కీర్తనాకారుడు రాస్తూ అంటున్నాడు 13వ వచనంలో, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుట కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియులు, వారు దాన్ని మట్టిని కనికరించుదురు, దానిలోని మట్టిని కనికరించుదురు. ఇక్కడ ఒకటి, సియోను దేవుడు కనికరించు కాలం వచ్చిందంట. అది నిర్ణయ కాలమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాల పరిమితిని గురించి జ్ఞాపకం చేశాడు. సియోను దేవుడు కనికరిస్తాడంట. ప్లస్ నిర్ణయ కాలం వచ్చిందంట. ఒకటి, దానిలోని రాళ్ళు నీ సేవకులకు ప్రియము. రెండోది, వారు దాని మట్టిని కనికరించుదురు, దానిలోని రాళ్ళు నీ సేవకులకి ప్రియము. దేనిలోని రాళ్ళు, దేని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సియోను యొక్క విషయాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా సియోను యొక్క ప్రాకారం కూలిపోయిందని నెహెమ్యా విన్నప్పుడు దాని యొక్క ప్రాకారం తిరిగి కట్టడానికి నెహెమ్యా గారు కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో ఎదురు చూచాడు. దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నెహెమ్యా గారికి గొప్ప దర్శనాన్ని, నడిపింపుని, ద్వారం తెరిచి అద్భుత రీతిలో దేవుడు నడిపించాడు. అనగా ఆ ప్రాకారం కట్టడానికి కానీ దాని విషయమై తిరిగి నిర్మాణం చేయడానికి ఆయన వారందరినీ, అనగా పని కొరకు ప్రజలను ప్రేరేపించినప్పుడు వారి జీవితాల్లోని నిరుత్సాహము, నిరాశలను వదిలి నెహెమ్యా యొక్క మాటలు, ఎజ్రా గారి యొక్క మాటలు విని వారు ప్రాకారము కట్టడానికి, దేవాలయాన్ని కట్టుకోవడానికి, వారి జీవితాలు బాగు చేసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. దేవుని బిడలారా, ఆ విధంగా వారు తమ సజీవమైన రాళ్ళుగా తమ దేహంలో మలుచుకొని దేవుని సన్నిధిలో కనికరించిన దేవునికి, కనికరం చూపగలిగినటువంటి దేవుని సన్నిధిలో వారు పరిపూర్ణులుగా వారు దైవ సంబంధమైన ప్రత్యక్షతను వారు చూచారు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. రెండోది ఏమంటున్నాడంటే వారు దాన్ని మట్టిని కనికరించుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేని మట్టిని అంటే సియోన్లో ఉన్న రాళ్ళు సేవకులకు ప్రియములు, సియోన్లో ఉన్న రాళ్ళు సేవకులకు ప్రియములు వాస్తవమే. రెండోది ఏమంటున్నాడంటే దానిలోని మట్టి
మట్టిని కనికరించుదురు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేనిలోని మట్టిని అంటే సియోన్లో ఉన్న మట్టిని కనికరించుదురు. ఎవరు కనికరిస్తారు? ఎందుకు కనికరించాలి? ఎందుకు కనికరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రాళ్ళ విషయమై నేను మాట్లాడట్లేదు, కానీ మట్టి విషయమై నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడ్డాను. ఇక్కడ అంటున్నాడు 14వ వచనములో, వారు దాని మట్టిని కనికరించుదురు. ఏ మట్టిని అంటే సియోన్లో ఉన్న మట్టిని కనికరించుదురు. సియోను యొక్క సౌందర్యము, సియోను యొక్క సంపూర్ణత, సియోను యొక్క పరిపూర్ణత యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు వారికి సంపూర్ణతకు గుర్తుగా ఉంది. యేసు వారి భూమి మీదకి వచ్చి తన దేహమును కట్టి తన దేహం నిర్మాణం చేసుకొని శిలువ మరణం పొంది తన బిడ్డల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. వాస్తవమే. ఎవరైతే సియోన్లో ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే సియోన్లో తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఇష్టపడతారో, సియోన్ లాగా అనగా ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి ఉంటారో సియోను వలె దేవుడు వారిని కాపాడుతారని 126వ కీర్తనలో జ్ఞాపకం చేశాడు. తిరిగి సియోన్లోకి వస్తే నేను మిమ్మల్ని కనికరిస్తానన్నాడు. ఈ విధంగా సియోను యొక్క శాశ్వతమైన ఆశీర్వాదము దేవుడు ఉంచి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, సియోన్లో ఉన్న మట్టిని వారు ఏం చేస్తారు అంటే వారు కనికరించుదురు అని. ఎవరు కనికరిస్తారు? ఎందుకు కనికరిస్తారు? ఎందుకు కనికరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ సందర్భాన్ని గురించి కీర్తనకారుడు ఎందుకు జ్ఞాపకం చేశాడు? పైన మీరు చూసుకోండి, 102వ సంకీర్తన పైన మొత్తం కూడా మనం చూస్తే ఎంతో దుఃఖంలో ఉండి రాసినటువంటి కీర్తన, ఎంతో బాధలో ఉండి రాసిన కీర్తన, ఎన్నో విధములైనటువంటి వ్యాధుల్లో ఉండి రాసినటువంటి కీర్తనగా మనం ఈ కీర్తన మనం చూస్తున్నాం. వాస్తవమే, వారు బాధలో ఉండి దుఃఖంలో ఉండి ఈ కీర్తన రాస్తూ సియోను దేవుడు కనికరించు సమయం వచ్చింది, సియోను దయచూపు కాలం వచ్చింది, నిర్ణయ కాలమే వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవమే దేవుని బిడ్డలారా. అయితే సియోన్లో ఉన్న మట్టిని దేవుడు కనికరిస్తున్నాడంట. అంటే మట్టికి ఎంత విలువనిచ్చాడో చూచారా? సియోన్లో ఉన్న మట్టికి దేవుడు ఇచ్చిన విలువ ఏంటంటే తన సేవకులు కనికరిస్తారు. తన సేవకులు ఆ మట్టిని కనికరించడానికి దేవుని సన్నిధిలో వారు ప్రేరేపించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మట్టి విషయమై నేను ఒక చిన్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. 30వ సంకీర్తన 9-10 సియోన్ను దేవుడు కనికరించాలి, మట్టిని గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. 30వ కీర్తనలో కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ 9వ వచనంలో, యెహోవా నీకు మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకుంటుని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఎవరికి ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించునా. చూడండి, మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యమును గురించి అది వివరించునా అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, సియోన్లో ఉన్న మట్టిని దేవుడు కనికరిస్తాడంట. ఇక్కడేమో మేము గోతిలోకి దిగిపోతున్నామయ్యా, మా ప్రాణం వలన ఎవరికి ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతిస్తుందా? గోతిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు, అక్కడేమో సియోను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. 2 సందర్భాలు చూడండి దేవుని బిడ్డలారా. గోతిలోకి దిగిపోయినటువంటి మానవుడు, సియోన్లో తిరిగి కట్టబడినటువంటి మానవుడు. 2 మట్టిని గురించి జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, ఒకటి గోతిలోనికి దిగిపోయిన మానవుడు అనగా పాపపు ఊబిలోనికి దిగిపోయిన మానవుడు, పాపము చేత శాపము చేత అపవిత్రతలోనికి దిగిపోయిన మానవుడు స్తుతించలేడు, సత్యముని గురించి వివరించలేడు. ఇది కుదరదు. అలాగే సియోన్లో తిరిగి కట్టబడితే, సియోన్లోకి తిరిగి నువ్వు చేర్చబడితే, సియోన్లో నీ జీవితం వాక్యముతో అంటుకట్టబడితే దయ చూపే సేవకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంగా నేను ఒక చిన్న జరిగినటువంటి సంఘటన, పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16, 17, 18 వచనాల వరకు మనం చూస్తే, సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడే అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేను. కానీ అతడు కుష్ఠరోగి. సిరియాను గుంపులుగా బయలుదేరి ఇజ్రాయిల్ మీదికి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచార్యము చేయుచుండెను.
చూడండి, ఇజ్రాయిల్ నుండి చిన్నదాన్ని తీసుకొచ్చి నయమాన్ ఇంట్లో నయమాను భార్యకు పరిచర్య చేస్తున్నప్పుడు నయమాన్ని చూచినటువంటి ఆ చిన్నది అంటుంది, ఇజ్రాయిల్ దేశంలో మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నయమానుకున్న కుష్ఠరోగం పోతుంది. సరే, ఈ వర్తమానం కాస్త నయమాను తెలుసుకొని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఇక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన మీద చెయ్యి ఉంచుతాడు అనుకుంటే చెయ్యి ఉంచలేదు. నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఇక్కడ ఇజ్రాయిలీ దేశంలో ఉన్నటువంటి నదుల కంటే మా దేశంలో శ్రేష్టమైన నదులు లేవా అని వెళ్ళిపోతుంటే పనివాడన్నాడు, అయ్యా ఆయన ఏమన్నా చేయమన్నాడా, నిన్నేమైనా అడిగాడా, నువ్వు వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, మునుగుదామా అంటే వచ్చారు. యోర్దాన్ నదిలో 7 సార్లు మునగగా పసి పిల్లవాని దేహం వలె అయిందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. వచ్చాడు. మళ్ళీ ఎలీషా గారి దగ్గరికి నయమాన్ గారు వచ్చి, అయ్యా బహుమానాలు తీసుకోనంటే వద్దన్నాడు. ఎందుకంటే నేను బహుమానాలు తీసుకోను, ఇజ్రాయిల్ దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను యెహోవా ఎదుట లేకపోతే యెహోవాకు నీ బలిపీఠం నీ దగ్గర ఉన్నటువంటి ఏ విధమైన కానుకలు నేను తీసుకోను, బతిమిలాన్న కూడా తీసుకోలే. సరే, నయమాన్ ఏమన్నాడంటే యెహోవాకు తప్ప దహన బలి అయిన మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను నీకు అర్పింపను అని అంటూ అక్కడ అంటాడు. 17 2 కంచర గాడిదల మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించమనకూడదా? చూడండి, ఇక్కడ అంటున్నాడు 2 కంచర గాడిదలు మోయినంత మన్ను నా గాడిదలను మోసుకొని పోవడానికి నాకు అనుమతిని అయ్యా. 2 కంచర గాడిదల మన్ను నాకు దయచేయి. నయమానికి కలిగినటువంటి స్వస్థతను బట్టి, నయమాను కలిగినటువంటి సంపూర్ణమైన స్వస్థతను బట్టి దేవుని సన్నిధిలో నయమాను ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఒకటే అక్కడ అంటున్నాడు. అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే 2 కంచర గాడిదల మోయు మన్నును నువ్వు నాకు దయచేయ్యా. 2 కంచర గాడిదలు మోయు మన్నును నువ్వు నాకు దయచేయి. 2 కంచర గాడిదలు. చూడండి, అక్కడ అంటే నయమాను యొక్క ఉద్దేశం ఏంటంటే సియోనుకు నేను వచ్చినా, నీ చేత మాట తీసుకున్నా, నేను వెళ్ళినా 7 సార్లు మునిగినా, నేను వెళ్ళిపోతుంటే ఈ మన్నులో దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కలిగింది. ఈ మన్నులో నేను అడుగు పెట్టడము నా జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యము. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క నయమాను అనేటువంటి ఆయన సిరియా దేశానికి అధిపతి. కానీ ఇజ్రాయిల్ రాజ్యములో ఇజ్రాయిలీల యొక్క పుస్తకాల్లో 2 రాజుల గ్రంథంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని నయమాను కొరకు దేవుడు రాయించాడు. చూచారా, సియోన్లో తన జీవితం కట్టబడిందని, సియోన్లో తన జీవితం స్వస్థపరచబడిందని, సియోన్లో తన యొక్క బ్రతుకు బాగు చేయబడిందని, శారీరక స్వస్థత జరిగిందని ఆయన అంటున్నాడు. అయ్యా 2 కంచర గాడిదలు మోసే మన్ను నాకు ఇప్పిస్తే నేను తీసుకొని పోతానయ్యా. ఎందుకంటే మీ దేశపు మన్ను మా దేశానికి తీసుకెళ్ళి అప్పుడప్పుడు నేను చూసుకుంటా. ఎందుకంటే ఈ మట్టిలో ఏదో మహిమ ఉంది. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తుంది, గోతిలోనికి దిగిన వాని వల్ల ప్రయోజనం ఏమీ లేదు, కానీ సియోన్లో నీ జీవితం కట్టబడితే ప్రయోజనం. ఇక్కడ నయమాను దేవుని మాట విన్నాడు, 7 సార్లు మునిగాడు, అయిపోయింది. నయమాను తిరిగి వెళ్ళిపోతున్నాడు. కంచర గాడిదలు మట్టి తీసుకొని వెళ్ళిపోతుంటే గెహజీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అని నయమాను రథములు ఆపి పనివారిని ఆపి ఏమైంది అని గెహజీని అడిగితే, అయ్యా ఇదిగో నీ దగ్గర ఉన్న బంగారము వెండి 2 వస్త్రాలు, 2 విలువగల వస్త్రాలు నాకి. ఇదిగో ఇప్పుడే ఎఫ్రాయిం నుంచి ఒకడు వచ్చాడు, వాళ్ళకి కష్టం ఉందంట. మన్యాం నుండి వచ్చాడు, వాళ్ళకి కష్టం ఉందంట. మా దాసుడు 2 మానికలు వెండిని 2 దుస్తులు ఇవ్వమని అడిగాడయ్యా అంటే వెంటనే అంతకంటే ఎక్కువగా ఇచ్చి పంపించాడు. గెహజీ వెంట తీసుకొని వెళ్ళాడు. గెహజీ తీసుకొని వెళ్ళి తన ఇంట్లోనికి పెట్టి పనివారి చేత తన ఇంట్లో పెట్టించి తాను వెళ్ళి అంటాడు, నేను ఇప్పుడు ఎక్కడికి పోయానయ్యా, నేను ఎచ్చటికి వెళ్ళలేదు, నీ దాసుడై నేను ఎదుటనే ఉన్నానంటే. ఎలీషా అంటాడు, ఆ మనుష్యుడు తన రథము దిగి ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లను, దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా అని అంటాడు. ఈ సమయమున నువ్వు చేసిన దానికి నీకు కుష్ఠరోగం కలుగును గాక. నయమాను తన కుటుంబం అంతటికి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. చూచారా, ఒకటి మేలు, ఒకటి కీడు.
గెహజీ జీవితంలో తన జీవితంలో జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే తన కుష్ఠరోగాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. నయమాను స్వస్థపరచబడిన దేహంతో, పసిపిల్లవాని దేహంతో తన ఇంటికి వెళ్ళాడు. ఇద్దరిలో జరుగుతున్న విషయం ఒకటే. ఇద్దరిలో దేవుని యొక్క కార్యము, ఎవరైతే దేవుని మాట విన్నారో వారు దేవుని మాట ప్రకారం వారి జీవితంలో గొప్ప కార్యము జరిగింది. అంటే సియోనులో నీ నా జీవితం కట్టబడాలి అని అంటే, సియోన్లో మన జీవితాలు నిలబెట్టబడాలి అంటే వాక్యమునకు నీ వాక్యం యొక్క స్వరం విని వాక్యము చేత నీ నా హృదయ ఆలోచన తలంపులను మార్చుకుంటే ఖచ్చితంగా. గెహజీ దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చి ఎలీషా గారి మనసు వచ్చి, అయ్యా ఇదిగో అక్కడ అంటాడు 29వ వచనంలో, ఇదిగో నా మనసు నీతో రాలేదా అని గెహజీతో అడిగితే ఆయన మౌనం ఉండిపోయాడు. అంటే వాక్యము నేను గర్దించినప్పుడు నువ్వు మాట వినకపోతే, వాక్యము చేత నీ మనసు మార్చుకోకపోతే నువ్వు గోతులోనే ఉన్నట్టు గుర్తుపెట్టుకో. పాతాళంలో దిగిపోతావు. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందట. భక్తిహీనులు అంటే దేవుని యొక్క మాటను తిరస్కరించువారు. 14వ సంకీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దేవుని యొక్క మాటను తిరస్కరించువారు, దేవుని యొక్క మాటకు విధేయత చూపని వారు. దేవుని మాట అంటే వినని పెడచెవిని పెట్టువారు. చాలామంది ఈరోజు అలాంటి జీవితం ఉంది. అందుకనే మనం ఎలా ఉన్నామంటే గోతులోనికి దిగిపోయిన వారి వలె మనము ఉన్నాం. అందుకనే ఈ మన్ను దేవుని స్తుతించలేకపోతుంది. అందుకని ఈ మన్నైన ఈ దేహం దేవుని మహిమపరచలేకపోతుంది. అదే నయమాన్ అంటున్నాడు, అయ్యా నీ మన్నును నేను ఇంటికి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని నేను ప్రభుని నేను స్తుతిస్తాను. నయమాను కలిగిన పశ్చాత్తాపము, నయమాను కలిగిన మారు మనసు, నయమాను కలిగిన వ్యక్తిగత జీవితము గెహజీతో పోల్చుకుంటే ఇద్దరు దేవుని సన్నిధిలో నయమాను స్వస్థపరచబడిన వ్యక్తిగా, దేవునితో సహవాసం చేయబడిన వ్యక్తిగా ఇంటికి వెళ్ళాడు. గెహజీ రోగాన్ని సంపాదించుకొని ఇంటికి వెళ్ళాడు. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు 102వ సంకీర్తన 14వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే 102వ సంకీర్తన 14వ వచనంలో ఆయన కీర్తనకారుడు మనతో జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, దాని రాళ్ళను నీ సేవకులు ప్రియులు, వారు దాని మట్టిని కనికరించుదురు. ఏ మట్టిని అంటే సియోను ఉన్న మట్టిని కనికరించుదురు. చూడండి, అనగా గోతులోని దిగిపోయిన వాని వల్ల ఈ ప్రయోజనం ఏమీ లేదు. కానీ యేసయ్య అదే గోతులోని దిగి మనిషిని, మానవుని, పాపంలో పడిపోయిన మానవుని తిరిగి కట్టడానికి వచ్చాడు. అందుకనే అంటున్నాడు, దయ చూపడానికి ఆయన నిలిచి ఉన్నాడట. దయ చూపడానికి ఆయన నిలిచి ఉన్నాడంట. దయా కనికరం చూపడానికి ఆయన నిలిచి ఉన్నాడు. ఎందుకంటే నీ నా జీవితం పతనం అయిపోవడం ఆయనకి ఇష్టమో లేదు. నీ జీవితం నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నీ నా జీవితము ఈ భూమి మీద గోతులోనికి దిగిపోని ప్రాణం వలె ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ప్రభు అంటున్నాడు, బిడ్డా నేను నిన్ను బాగు చేస్తాను, వస్తావా నా దగ్గరికి? నీ జీవితాన్ని తిరిగి కట్టను వస్తావా? నీ జీవితాన్ని తిరిగి నిలబెడతాను వస్తావా? నాతో నువ్వు సహవాసం చేస్తావా? వాక్యమైన దేవుని యొక్క స్వరం వినడానికి నువ్వు ఇష్టపడితే, వాక్యమైన దేవునికి నువ్వు లోబడ్డానికి ఇష్టపడితే, వాక్యమైన దేవుని మాట విని నీ మనసు మార్చుకుంటే నీతో కలిసి నడిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. నీతో కలిసి నడిచేటువంటి గొప్ప దేవుడు మన జీవితంలో ఉన్నాడు. 1 కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ 45వ వచనం 15వ అధ్యాయంలో 45వ వచనం 47వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అంటాడు, ఆత్మ సంబంధమైన 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 46వ వచనం నుండి మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి దిగి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎవడో మట్టి నుండి పుట్టినవారు, అట్టివారే పరలోక సంబంధి, అట్టివారిలో పరలోక సంబంధమైన వారు అట్టివారే. మనము మట్టి నుండి పుట్టిన పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమైన పోలికను ధరింతుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఈ 15వ అధ్యాయము 35వ వచనం నుండి కూడా 49వ వచనం వరకు ఉన్న భాగంలో అంటాడు, మట్టి దేహం ఉంది, మహిమ దేహం ఉంది. మట్టి దేహం ఉంది, మహిమ దేహం ఉంది. మట్టిది ఉంది, మహిమ ఉంది. 2 భావాలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి భూ సంబంధమైనది, ఒకటి పరలోక సంబంధమైనది. ఒకటి భూ సంబంధమైనది, ఇంకొకటి పరలోక సంబంధమైనది. భూ సంబంధమైనది ఎప్పుడు గోతిలోనికి దిగిపోయే మట్టి లాంటిది. గోతిలోనికి దిగిపోయేది, దాని వలన స్తుతించలేరు, దాని వలన దేవుని సత్యమును వివరించలేరు. నువ్వు అద్భుతం చూపిదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించుదురా. చూడండి, మృతులు ఎవరు అంటే గోతులోనికి దిగిపోయిన వారు.
గోతిలోనికి దిగిపోయిన వారి వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ మొదటి మానవుడైన ఆదాము వల్ల శరీరానుసారమైన పుట్టుక వచ్చిందే కానీ, శరీరానుసారమైన ఆవిర్భావం వచ్చింది కానీ, యేసుక్రీస్తు వారి పుట్టుక వలన, యేసుక్రీస్తు వారి యొక్క ఆవిర్భావం వలన ఈ భూమి మీద మానవునికి నూతన మార్గము ఏర్పడింది. నూతన మార్గము ఏర్పడింది. నూతన మార్గము ఏర్పడింది కాబట్టి అక్కడ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఈ భూమి మీద దేవుడు తన బిడ్డల్ని కనికరించడానికి వచ్చాడు. అందుకంటే అంటున్నాడు, మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధమైన పోలికను ధరింతుము. పరలోక సంబంధమైన పోలిక. ఇంకొక సందర్భంలో కూడా పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, ఇది మహిమ దేహము, మట్టి నుండి మహిమ దేహంకు మార్చేటువంటి గొప్ప అనుభవం. దేవుని బిడ్డలారా, 88వ సంకీర్తన 10వ వచనంలో అక్కడ మృతులను గురించి జ్ఞాపకం చేసేవాడు కీర్తనకారుడు. వాస్తవమే. అనగా అక్కడ ఏమంటాడు అంటే, మృతులకు నీవు అద్భుతము చూపిదవా. 88వ సంకీర్తన 10వ వచనంలో, మృతులకు నువ్వు అద్భుతం చూపిదవా, ప్రేతలు లేచి నేను స్తుతించునా, సమాధిలో నీ కృపను ఎవరు వివరింతురు, నాశన కోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా. చూడండి దేవుని బిడ్డలారా, ఇది నాశనకరమైనది ఎవరు బాగు చేయలే, ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే బాగు చేశాడు. అందుకని అంటున్నాడు, సియోను కనికరించు కాలం వచ్చింది, సియోను కనికరం చూపేటువంటి సమయం వచ్చింది. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఈ భూమి మీదకి నరరూపధారుడుగా సంపూర్ణ శరీరమును ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వలన మనకి ఈ భూమి మీద పరలోక సంబంధమైన పోలికను ధరించడానికి వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, భూమి మీద ఉన్న మన గుడారము నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందున్నది మనం అందరినీ ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చిన మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించుచున్నదని మూల్గుచున్నాము. అపేక్షించుచుందంట. పరలోకం నుండి దిగి వచ్చిన ఆ యొక్క మహిమ దేహము ఇక్కడ అంటాడు 4వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందు ఉన్నట్టు మట్టి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యము అంటే పరలోక సంబంధమైన ఐశ్వర్యము, పరలోక సంబంధమైనటువంటి మహిమ. నేను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తుంది బిడ్డలారా, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తుంది. నాయమాను దేవుని మాట విన్నాడు, 7 సార్లు మునిగాడు, వెళ్ళాడు, స్వస్థపరచబడి. గెహజీ దేవుని మాట వినలే, భక్తిహీనుడుగా నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. నీ దేహం ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడంటే, నీ దేహంతో దేవుని మహిమపరచడానికి, కానీ నీ ఇష్టానుసారమైన పనులు చేసుకోవడానికి కాదు, నీ ఇష్టానుసారమైన పాపపు కోపంలో ఉండి దేవునికి ఆయాసకరమైన క్రియలు చేయడానికి కాదు దేవుని పిలిచింది. ఎందుకొరకంటే నీ దేహముతో దేవుని మహిమపరచడమే, నీ దేహముతో దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడమే, దేవుని నామాన్ని ఘనపరచడమే. 2 పోలికలు చూపించాడు. ఒకటి మొదటి మానవుడైన ఆదాము, 2వ మానవుడైన కడపటి మానవుడైన యేసుక్రీస్తు వారి యొక్క దేహము లేదా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. అది పరలోకము నుండి పుట్టిందంట, ఇది భూ సంబంధమైనదంట. ఏ పరలోకము నుండి పుట్టిన దాన్ని ధరించుకోవడానికి మనం మూలుగుచున్నాం. ఎందుకంటే ఈ శరీరము ఆ యొక్క శరీరమును నిత్యత్వ సంబంధమైన శరీరమును. అందుకే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను ధరించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 50వ వచనం ప్రకారం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రింతుము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగుగానే మనమందరం మార్పు పొందుదుము. బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేవబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించు. దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం చదివినట్లయితే, సహోదరులారా నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేరవు, క్షయమైనది అక్షయతను స్వతంత్రించుకునేరదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం అందరము నిద్రింతుము కానీ ఒక రెప్పపాటున నిమిషములో కడబూరం మ్రోగుగానే మనం అందరం మార్పు పొందుదుము.
బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేవబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడునని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ములును విరిచిన వాడు ఆయన. ఈ దేహాన్ని అక్షయతను ధరించుకోవడానికి, అక్షయతను ధరించుకోవడానికి, ఈ దేహమును అమర్త్యతను ధరించుకోవడానికి. అక్షయత నాశనము కానిది, అమర్త్యత పరలోక సంబంధమైనది. దేవుని చూచారా దేవుని బిడ్డ? అందుకని కనికరించడానికి వచ్చాడు. ఈ దేహం అనే మట్టిని కనికరించడానికి వచ్చాడు. ఈ దేహం అనే మనును కనికరించడానికి వచ్చాడు. ఈ దేహం అనే పనికి మాలిన దేహాన్ని స్వస్థపరచడానికి వచ్చాడు. అందుకని యేసయ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందిని ప్రభువు కనికరించాడు, చాలా మందిని దేవుడు స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచనంలో కుష్ఠరోగి వచ్చి స్వస్థపరచమని అడగగానే స్వస్థపరిచాడు. నయమానులాగా ఒకవేళ దేవుని మాట వినక నీవు రోగాన్ని, అనారోగ్యాన్ని, బలహీనతలను నింటికి సంపాదించుకొని పోయింటే బిడ్డ రా దేవునితో సమాధానపడు. ప్రభువా, భక్తిహీనత నుండి విడిపించబడ్డానికి నాకు సహాయం చేయాలి ఆయన. నేను మాట వినలేదా అది మాట? నేను ఈరోజు నాశనంలో ఉన్నాను. చిన్న కుమారుడు మాట వినకుండా తనకున్న ధనమంతా వ్యసనాక్రాంతుడై దుర్వ్యసనాలకు పాడు చేసి స్నేహితులతో కలిసి పందులు పొట్టు తగినప్పుడు ఆ దేశంలో కరువు రాగా అతనికి బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట, తండ్రి దగ్గరికి వచ్చాడు. పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసి. బిడ్డ, ఈరోజు దేశంలో కరువు ఉంది, ప్రపంచంలో కరువు ఉంది. ఈ రోజుకైనా దేవుని మాట వింటావా? దేవుని వైపు తిరుగుతావా? ప్రభువా, నన్ను కనికరించాయా, నన్ను కనికరించాయా. ఈ దేహముతో చేసిన ప్రతి పాపము నుండి నన్ను విడిపించి ఈ దేహము నీ మాట ప్రకారం స్వస్థపరచబడ్డానికి నాకు సహాయం చేయి. ఎలీషా ఒక నయమాన్ని బాగు చేశాడు. యేసుక్రీస్తు వారు చాలా మంది కుష్ఠరోగులను బాగు చేశారు. ప్రైజ్ ది లార్డ్. yes, చాలా మంది కుష్ఠరోగులు బాగు చేశారండి. చాలా మంది కుష్ఠరోగం కలిగిన వ్యక్తులను స్వస్థపరిచి ప్రభు అన్నాడు, ఇదిగో నేను కనికరించడానికి వచ్చిన. అంటే 102వ కీర్తన ప్రకారం యేసయ్య జీవితంలో చేసిన పరిచర్య ఎంత పర్ఫెక్ట్గా నెరవేరిందో చూడండి. నీవు లేచి సియోను కరుణించుదవో, దాని మీద దయచూపుటకు కాలం వచ్చాను, నిర్ణయ కాలమే వచ్చాను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాన్ని మట్టిని కనికరించుదురు. ఎస్, కనికరించడానికి వచ్చాడు యేసయ్య. సేవకుడైన యేసయ్యగా ఈ భూమి మీదకి వచ్చి కనికరించడానికి వచ్చి నన్ను స్వస్థపరిచి ఆయన బిడ్డలుగా చేయడానికి ఇష్టపడ్డా. ప్రభువా, నన్ను స్వస్థపరిచాయి, నేను బాగు చేయ, ఈ రోగం నుండి, బలహీనతల నుండి, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించి నేను స్తుతించే భాగము, నిన్ను మహిమపరిచే భాగము, అక్షయమైనది అమర్త్యతను ధరించుకునే కృపను నాకు దయచేయి. మట్టి దేహము మహిమ దేహంగా మార్చే అనుభవం నాకు దయచేయి. దేవుని బిడ్డలారా, హనోకు దేవునితో నడిచాను, దేవుడు హనోకును కొనిపోయాను. ఈరోజు నువ్వు కూడా దేవునితో నడవడానికి వాక్యమే నీకు నాకున్న ప్రేమ లేక. ఈ వాక్యాన్ని చదువు, వాక్య సంబంధమైన జీవితం, వాక్యములో ఉన్న విషయాన్ని హృదయం గర్దించినప్పుడు దేవుని వైపు తిరుగు, పాపమును ఒప్పుకో, దేవునితో సమాధానపడు. ప్రభు కృపా కనికరములు నీ మీద, నీ కుటుంబం మీద ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన వాక్యము చేత ప్రేరేపించబడి తమ పాపములు ఒప్పుకుంటున్నారు, వారందరినీ కనికరించాయా. ఎంతమంది తమ జీవితాల్లో నీ ఆయాసకరమైన క్రియలు ఉన్నాయో వారందరూ విడిచిపెడుతున్నారు. గోతిలో నుండి విడిపించాయా, మరణకరమైన పరిస్థితి నుంచి విడిపించాయా, రోగము నుండి విడిపించాయా, అస్వస్థత నుండి విడిపించాయా, నేను అధైర్యం నుండి, భయం నుండి విడిపించి ప్రభువా స్వస్థపరిచి కరువు నుండి ఆ దేశమును, ప్రపంచమును మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించమని, కనికరించమని. ఎంతమంది బిడ్డలు నీ వైపు చూస్తున్న వారందరినీ కనికరించాయా. కరోనా వైరస్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారందరినీ బాగు చేయి, స్వస్థపరిచి సహాయం చేయమని. క్వారంటైన్లో ఉన్న వారిని స్వస్థపరచండి, ఐసోలేషన్లో ఉన్న వారిని స్వస్థపరచండి, బలహీన లేని బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి సహాయం చేయమని. సంఘములన్నీ దీవించండి, సేవకులు దీవించండి, పేదవారిని దీవించండి. అయ్యా, వలస కూలీలు ప్రభు వారు ప్రయాణం చేస్తూ చాలా 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 ఇబ్బంది పడుతున్నారయ్యా. ప్రభుత్వానికి మంచి మార్గదర్శకం వారికి చూపించి మంచిగా వారిని గమ్యము చేరులాగా సహాయం చేయమని. ఈ యొక్క పరిస్థితి నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని విడిపించమని, క్షమించమని, కనికరించమని. నీ యొక్క ఆయన విమోచన రక్తము ప్రోక్షణ ప్రతి బిడ్డ మీద ప్రోక్షించి విడుదల దాయిచేయమని. నీకే స్తుతులు, స్తోత్రములు. ఎంతమంది కుటుంబాల్లో, జీవితాల్లో ఈ మాటలు విని వారి జీవితాలు మార్చుకుంటున్నారో వారందరినీ ప్రత్యేకమైన దీవెనలతో నింపి నడిపించి సహాయం చేయమని మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కరుణి సహవాసము
సదాకాలమును తోడే నడిపించి ఆశీర్వదించును గాక.